గిరిజనులు క్రీడల్లో ప్రోత్సహించేలా ప్రతి ఏటా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వనవాసి కళ్యాణ ఆశ్రమం దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి తాడేపల్లి శివరామకృష్ణ తెలిపారు. భగవాన్ బీర్సా ముండా జయంతిని పురస్కరించుకొని మంగళవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉష్కం రఘుపతి రాష్ట్రపాల్లో కార్యక్రమ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం పోటీలు ప్రారంభించారు. ఈ మేరకు వనవాసి కళ్యాణ ఆశ్రమం దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి తాడేపల్లి శివరామకృష్ణ మాట్లాడుతూ గిరిజనులు క్రీడల్లో ప్రోత్సహించేందుకు గాను పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దాదాపుగా 300 మంది క్రీడాకారులు ఆయా క్రీడల్లో రాణిస్తూ ఎదిగారని తెలిపారు. ఆదివాసీ హక్కులతో పాటు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుడు బీర్సా ముండా జయంతి సందర్భంగా 2 రోజుల పాటు పోటీలు జరుగుతాయని వెల్లడించారు. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో 300 మంది పైన క్రీడాకారులు తమ యొక్క ప్రతిభని నిరూపించుకున్నారు. కేవలం అంత మాత్రమే కాదు, ఒలింపిక్స్ లో 21 కిలోమీటర్ల మ్యారథాన్ కవితా రావల్, ఆమె వనవాసి కళ్యాణాశ్రమంలో మంచి క్రీడాకారిణి. ఆమె కూడా 7వ స్థానంలో అందులో వచ్చింది, మహారాష్ట్రలో ఉన్నటువంటి. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా మీరందరూ కూడా భావిస్తూ ఈ సంవత్సరం ముఖ్యంగా భగవాన్ బిర్సా ముండా జయంతి, జనజాతి గౌరవ దివస్, ఒక ఐకాన్ లాంటి వ్యక్తి భగవాన్ బిర్సా ముండా. జార్ఖండ్ లో ఉల్లీహత్ అనేటువంటి ఒక గ్రామంలో జన్మించారు. ఆయన 5వ తరగతి తర్వాత నుంచి తన యొక్క ప్రతిభా సంపన్నత చూపించడం ప్రారంభించారు. ఒక స్వామీజీ అవతారంగా ఆయన చెప్తారు. భారతదేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించుకున్నటువంటి ఆ సమయంలో 1875లో ఆయన జన్మించారు, నవంబర్ 15వ తేదీ. కేవలం 25 సంవత్సరాలు మాత్రమే భగవాన్ బిర్సా ముండా జీవించారు.